యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరొకసారి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని వాక్యం నుండి మనము యోహాను సువార్త 2వ అధ్యాయం వరకు ముగించుకున్నాము. 3వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని వచనాల్ని ఈరోజు మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అయితే 2వ అధ్యాయం చివరిలో మనం గమనించిన విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేంలో పస్కా విందు ఆచరించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన కొన్ని అద్భుత కార్యాలు చేశాడు అని మనం చూసాం. ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు చూసిన వారిలో అనేకులు ఆయన నామమందు విశ్వాసం ఉంచారు, కానీ ఆయన వారి అంతరంగంలో ఏముందో ఎరిగినవాడు కాబట్టి ఆయన తన్ను వారి వశం చేసుకోలేదు అన్నటువంటి మాటలు మనం చూసాం. సో ఆ మాటలతో మనము ఆ అధ్యాయము ముగించడం చూసాము. తర్వాత ఈ 3వ అధ్యాయం ప్రారంభంలో యేసుక్రీస్తు ప్రభువును కలుసుకోవడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి గురించి మనం చదువుతా ఉన్నాం, నికోదేము అనేటటువంటి వ్యక్తి గురించి. అంటే యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలు చూసి ఆయన దేవుని వద్ద నుండే పంపబడినవాడు అని నమ్మినటువంటి వారిలో నికోదేము కూడా ఒకడనమాట. సో ఆ నికోదేము యేసుక్రీస్తు ప్రభువును కలుసుకోవడానికి వచ్చినటువంటి సంఘటన, వారిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఈ 3వ అధ్యాయము మొదటి కొన్ని వచనాల్లో మనం చదువుతున్నాం. అయితే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సంభాషణ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రక్షణ సువార్తను చాలా విపులంగా మనకు తెలియపరిచేటటువంటి ఒక వాక్య భాగం. పరిసయ్యులు శాస్త్రుల్లో చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని ఉండొచ్చేమో మనకు తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభువుని నిజంగానే నమ్మి తర్వాత ఆయన చేత మార్చబడినటువంటి ఒక వ్యక్తి అంటూ ఎవరైనా మనకు లేఖనాల్లో నుండి తెలిస్తే అది నికోదేమే. సో యేసుక్రీస్తు ప్రభు ఆయనకు చెప్పినటువంటి రక్షణ సువార్త ఆయన పైన ఎలాంటి బలమైనటువంటి ప్రభావాన్ని చూపించింది అని ఇది మనకు తెలియజేస్తూ ఉంది ఈ వాక్య భాగం. అట్లాగే ఆయన చెప్పినటువంటి ఆ సందేశం అందరికీ అన్వయించదగినటువంటి, అంటే రక్షణ పొందాల్సినటువంటి అందరికీ అన్వయించాల్సినటువంటి ఒక గొప్ప పాఠంగా మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి అందులో ఉన్నటువంటి గొప్ప సంగతుల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటిగా ఈ వాక్య భాగంలో మనం చదివేది ఏంటి అంటే, నికోదేము అనే ఒక అధికారి, ఒక బోధకుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు అని చదువుతున్నాం మొదటి వచనంలో. సో అధికారి అన్నటువంటి మాట ఎందుకు చెప్పబడింది ఒక బోధకుడు కోసం అనంటే, యెరూషలేంలో ఉన్నటువంటి బోధకుల్లో కొంతమంది అధికారులుగా కూడా ఉన్నారు. అంటే వారి శాసన సభ ఏదైతే ఉందో లేదా వారి చట్ట సభ ఏదైతే ఉందో దాన్ని సాన్హెడ్రిన్ అని పిలుస్తాం మనం. సో ఈ సాన్హెడ్రిన్ అనేటటువంటి శాసన సభలో సభ్యుడిగా ఉన్నాడు ఇతను, ఈ నికోదేము అనేటటువంటి వ్యక్తి. అందుకే అతన్ని అధికారి అని ఇక్కడ యోహాను ప్రస్తావించడం జరిగింది. అది మనకు యోహాను సువార్తలోనే ఆ వివరాలు మనకు చెప్పబడ్డాయి. అంటే ఈ నికోదేము అన్నటువంటి వ్యక్తి ఆ శాసన సభలో ఒక సభ్యుడు అన్నటువంటి విషయం మనకు యోహాను సువార్త 7వ అధ్యాయము 50-51 వచనాలు చదివినప్పుడు అర్థమవుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు విషయంలో ఏం చేయాలని తీర్మానం కోసం వాళ్ళందరూ కూడి వచ్చినప్పుడు వారిలో ఆయన కూడా ఉన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు పక్షంగా ఆయన మాట్లాడినట్టుగా అక్కడ చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి ఆ శాసన సభలో ఒక సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన అధికారిగా గుర్తించబడ్డాడు అనేది అర్థం చేసుకోవాలి మనం. సో ఆయన యెరూషలేంలో ఒక అధికారిగాను బోధకుడుగాను ఉన్నటువంటి వ్యక్తి. అయితే 2వ వచనంలో మనం ఏం చదువుతున్నాము అంటే, ఆయన రాత్రి వేళలో యేసుక్రీస్తు ప్రభువుని కలుసుకోవడానికి వచ్చాడు అని చదువుతున్నాం మనం. ఎందుకంటారు రాత్రి వేళలో వచ్చాడు? పరిసయ్యులకు భయపడి రాత్రి వేళలో వచ్చి ఉండాలి. ఎందుకంటే వారందరూ కూడా ఆయన్ని తిరస్కరించినటువంటి వారే, ఆయన అధికారాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళే. పోయిన అధ్యాయంలో మనం చూసాం కదా, యేసుక్రీస్తు ప్రభు ఆలయాన్ని శుద్ధీకరించేటటువంటి ఆ కార్యం చేసినప్పుడు ఎవరి అధికారంతో ఇవంతా చేస్తున్నామని చెప్పి ఆయనతో విభేదించడానికి వాదనకి దిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఆయనతో విభేదించేవారిగా, ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిగా పరిసయ్యులు ఉన్నారు అన్నటువంటి సంగతి నికోదేము కంటే బాగా ఇంకెవరికి తెలిసి ఉండకపోవచ్చు, వారిలో ఒకడు కాబట్టి. సో వారందరికీ తెలిసే విధంగా యేసుక్రీస్తు ప్రభువుని బహిరంగంగా వచ్చి కలుసుకుంటే దాని మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి బహుశా తన ధైర్య లోపాన్ని లేకపోతే పిరికితనాన్ని కొంత ఇక్కడ ప్రదర్శిస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువులో మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటి అంటే, రాత్రి వేళలో కూడా ప్రజలు వచ్చి ఆయన్ని కలుసుకోవడానికి ఆయన అనుమతించాడు. ఈరోజు ఉన్నటువంటి చాలామంది బోధకుల్ని పగలు కలుసుకోవడమే కష్టం కదా, ఎందుకంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, యేసుక్రీస్తు ప్రభు కంటే కూడా బిజీగా ఉంటారు. నేను కార్పొరేట్ ప్రీచర్స్ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళని కలుసుకోవాలంటే అపాయింట్మెంట్ కావాలి, వాళ్ళని కలుసుకోవాలంటే కొంత చెల్లించుకోవాలి. తర్వాత అప్పుడప్పుడు మనకి ఏమైనా ఐఏఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లు కూడా సమయం ఇస్తారేమో, కానీ వీళ్ళకి మాత్రం అసలు సమయం ఉండదన్నమాట. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, లోకమునకు ఉప్పై ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభు మనల్ని బోధకులుగా ఈ భూమిలో ఆయనకు సాక్షులుగా నియమిస్తే, ప్రజల జీవితాల్ని ప్రభావితం చేసే విధంగా వారితో మనం కనీసం కలుసుకోవడానికి కూడా సమయం లేనటువంటి జీవితాల్ని మనం జీవిస్తూ ఉంటే కనుక అది యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరికి, ఆదర్శానికి ఎంత భిన్నంగా ఉంది అన్నటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి.
కదా. ఎంతో పని ఒత్తిడితో దినమంతా కూడా కనీసం కొన్ని సందర్భాల్లో అయితే ఆయనకు భోజనం చేయడానికి కూడా సమయం దొరకలేదన్నటువంటి సంగతి సువార్తల్లో మనం చదువుతా ఉన్నాం. అలాంటి పరిచర్య ప్రభు చేస్తున్నప్పటికీ కూడా, అంత కష్టపడి ఆయన పరిచర్య చేస్తున్నప్పటికీ కూడా ఆయన్ని కలుసుకోవాలనుకున్నటువంటి వారికి ఆయన సమయం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన వారి ఆత్మల మేలు కోరినటువంటి వ్యక్తి కాబట్టి. ఆయన ఆదర్శాన్ని మనం తీసుకోవాలి. లభించిన ప్రతి అవకాశంలోనూ ఎవరైనా మనల్ని కలుసుకోవాలని అనుకుంటున్నారు అని అంటే దాన్ని ఒక మంచి అవకాశంగా భావించి వారిని దేవుని వద్దకు నడిపించడానికి మనం యేసుక్రీస్తు ప్రభువులాగా మన ప్రయాస మనం కనపరచాలి అనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి ఒక పాఠం. అయితే రాత్రి వేళలో ఇతను వచ్చాడు అన్నటువంటి విషయాన్ని గురించి కూడా మనం ఒక సంగతిని నేర్చుకోవాలి. ఇక్కడ పిరికితనంతోనే ఆయన ఆ పని చేశాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే తర్వాత నికోదేమును గురించి మనము చదివే ప్రతి సందర్భంలో కూడా రాత్రి వేళలో యేసుక్రీస్తు ప్రభువును కలుసుకోవడానికి వచ్చినటువంటి నికోదేము అని ప్రత్యేకంగా లేఖనాలు ప్రస్తావించడాన్ని మనం గమనిస్తాం. ఎందుకు అలా ప్రస్తావించడం జరిగింది అని అంటే ప్రత్యేకంగా యోహాను సువార్తలోనే కదా నికోదేమును పేరుతో మనం చదివేది, నికోదేము గురించి. సో అయితే నికోదేము గురించి యోహాను ప్రస్తావిస్తున్న ప్రతిసారి కూడా రాత్రి వేళలో కలుసుకోవడానికి వచ్చిన నికోదేము, అదిగో ఆ రాత్రి వేళలో కలుసుకోవడానికి వచ్చాడే ప్రభుని, ఆ నికోదేము అని ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అనుకుంటారు ప్రతిసారి? అంటే ఆయన ఏమీ తక్కువగా చేసి చూపించడం కోసం కాదు ఆ మాట ప్రస్తావన చేసేది. ఎందుకు అలా మాట్లాడుతున్నాడంటే యోహాను రాత్రి వేళలో రహస్యంగా కలుసుకోవడానికి వచ్చినటువంటి నికోదేము విషయంలో ఎలాంటి పరివర్తన జరుగుతూ వచ్చింది క్రమక్రమంగా, ఎలా ప్రభు కోసం ఆయన ధైర్యవంతుడిగా నిలబడేటటువంటి స్థాయికి ఎదిగాడు ఆ తర్వాత అన్నటువంటి విషయాన్ని మనం గమనించే విధంగా ఆ సంగతి ప్రస్తావించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అతని ప్రారంభం చాలా పిరికిగాను ధైర్యం లేనటువంటి విధంగాను ప్రారంభమైంది. కానీ ప్రభువును ఆయన అర్థం చేసుకున్న కొలది, ప్రభుతో ఆయన సాన్నిహిత్యం పెరిగిన కొలది, ప్రభు బోధన అతను అంగీకరించిన కొలది ప్రభు కోసం ఎంతకైనా తెగించి నిలబడడానికి ధైర్యం చేయగలిగేటటువంటి ఆ స్థితికి ఆయన ఎదగగలిగాడు అన్నటువంటి విషయాన్ని లేఖనాల్లో మనం నేర్చుకోగలుగుతున్నాం నికోదేము గురించి. ఉదాహరణకి నేను ఇందాక ప్రస్తావించిన వాక్య భాగంలో యోహాను సువార్త 7వ అధ్యాయము 50-51 సందర్భంలో వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువుకి వ్యతిరేకంగా అన్యాయమైనటువంటి ఒక తీర్పు లేదా అన్యాయమైనటువంటి ఒక తీర్మానాన్ని చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు పక్షంగా న్యాయం మాట్లాడినటువంటి ఒక వ్యక్తి అన్నమాట. అంటే అసలు అప్పటి వరకు వాళ్ళు కనీసం గమనించకుండా, వాళ్ళ దృష్టికి రాకుండా రహస్యంగా యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు నేరుగా వాళ్ళ ఎదుటనే నిలబడి ఆయన పక్షంగా మాట్లాడుతున్నాడు, ఆయన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నాడు, ఆయన కోసం న్యాయం జరగాలని మాట్లాడుతున్నాడు. సో అది చాలా గొప్ప పరివర్తనగా మనం చూస్తూ ఉన్నాం. అంతటితోనే ఆగలేదు. యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనంలో మనం గమనించే విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడి చనిపోయిన తర్వాత అందరూ ఆయన శిష్యులందరూ కూడా ఆయన్ని విడిచిపెట్టి పారిపోయినటువంటి సందర్భంలో అరిమతయ యోసేపుతో పాటు నిలబడినటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని దాని అంత్యక్రియలు చేయడానికి యోసేపుతో నిలబడినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అని అంటే నికోదేము. అప్పుడు ఆలోచించట్లేదు పరిసయ్యులు నా గురించి ఏమనుకుంటారు, ఆయన ఒప్పుకుంటే నన్ను వెలివేసేటటువంటి ప్రమాదం కూడా ఉంది కదా. ఆయన శిష్యులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆయన కోసం నిలబడడం ఎంతైనా ప్రమాదకరమైనటువంటి విషయం నికోదేముకు కూడా తెలుసు కదా. కానీ ఎలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తుంది అన్నటువంటి విషయాన్ని ఆలోచించకుండా, ఏం పర్యవసానాలకి ఇది దారితీస్తుందో అన్నటువంటి విషయానికి భయపడకుండా తెగింపుతో యేసుక్రీస్తు ప్రభు కొరకు అతను నిలబడినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ 3 సందర్భాల్లోనూ ఆయన గురించి ప్రస్తావించినటువంటి 3 సందర్భాల్లోనూ ప్రత్యేకంగా రాత్రి వేళలో ఆయన్ని కలుసుకోవడానికి వచ్చినటువంటి నికోదేము అని చెప్పబడింది. అంటే ప్రభు ఎలాంటి పరివర్తనని ఒక వ్యక్తిలోనికి తీసుకురాగలుగుతాడు. రాత్రి వేళలో రహస్యంగా కలుసుకోవడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తిని ఒక బహిరంగ సాక్షిగా, ప్రాణాలకు కూడా తెగించేటటువంటి ఒక ధైర్యవంతుడిగా ఎలా ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క కృప అతన్ని మారుస్తుంది అన్నటువంటి విషయాన్ని మనకి చక్కగా డెమాన్స్ట్రేట్ చేయడం కోసం, చక్కగా దాన్ని ప్రదర్శించి చూపించడం కోసం నికోదేమును ఒక పాత్రగా ప్రభు వాడుకున్నట్టుగా మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. సో ఒక గొప్ప మార్పు అతనిలో కలిగినటువంటి ఆ విషయాన్ని యోహాను ఎత్తి చూపిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. ఓకే, రైట్. తర్వాత యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఏమని ఒప్పుకుంటున్నాడు ఆయన? నువ్వు దేవుని వద్ద నుండి పంపబడినటువంటి బోధకుడు అని మాకు తెలుసు. చాలా గౌరవప్రదంగా బోధకుడా ఆయన్ని సంబోధిస్తున్నాడు కదా, రబ్బీ అంటున్నాడు. నువ్వు దేవుని వద్ద నుండి పంపబడినటువంటి బోధకుడు అని మాకు తెలుసు, ఎందుకంటే దేవుడు అతనికి తోడుగా ఉంటే తప్ప నువ్వు చేసేటటువంటి క్రియలు ఎవరు చేయలేరు. అందుకే నేను చెప్పాను, పోయిన అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుతాల గురించి మనం చదివాం కదా, అవన్నీ కూడా నికోదేము చాలా జాగ్రత్తగా గమనించాడు. సో ఇక్కడ ఒక పరిసయుడే సాక్ష్యం ఇస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుతాలు ఎవరు కాదనలేనటువంటి అద్భుతాలు అని. అందుకే తర్వాత పరిసయ వర్గం ఆయన్ని తిరస్కరించి ఆయన చేసినటువంటి కార్యాలని దయ్యాలకు ఆపాదించినప్పుడు నిజంగా వారి శిక్షావిధికి వారిని వారే పాత్రులుగా ఎంచుకున్నారు.
అది ఎవరు ఎప్పుడు క్షమించలేనంత పాపంగా యేసుక్రీస్తు ప్రభు పరిగణించడానికి కారణం అదే. ఎందుకంటే స్పష్టమైనటువంటి అందరినీ ఒప్పించగలిగేటటువంటి ఆధారాలు వారి ముందు పెట్టుకొని కావాలనే దాన్ని తిరస్కరించే ప్రయత్నం చేశారు పరిసయ్యులు అన్నది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అట్లాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల సాక్ష్యం ఇప్పటివరకు మనం చూస్తూ వచ్చాం కదా. బాప్తిస్మమిచ్చి యోహాను సాక్ష్యం చూసాము, యోహాను సాక్ష్యం చూసాము, ఆయన తొలి శిష్యుల సాక్ష్యం చూసాము. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుకి ప్రత్యర్థిగా ఉండాల్సినటువంటి వర్గం నుండే వచ్చినటువంటి ఒక వ్యక్తి సాక్ష్యాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు నిజంగా చేసినటువంటి కార్యాలు దేవుని వల్లనే చేశాడు, దేవుడు తనకు తోడుగా ఉండుంటే తప్ప ఆ కార్యాలు ఆయన చేయడానికి అవకాశమే ఉండుండేది కాదని ఒప్పుకుంటా ఉన్నాడు. సో అది చాలా బలమైనటువంటి సాక్ష్యంగా మనం చూడాలి, ఒక పరిసయ్యుడు చెప్తున్నటువంటి సాక్ష్యం. ఓకే, కాకపోతే కేవలం అది మాత్రమే ఆయన యేసుక్రీస్తు ప్రభు మెస్సియా అని ఒప్పుకోవడానికి కానీ, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని ఒప్పుకోవడానికి కానీ, లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని ఒప్పుకోవడానికి కానీ అది మాత్రమే అతనికి ఏమీ దోహదపడలేదు. కేవలం ఈయన ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అని మాత్రమే గుర్తించగలిగాడు, అంతవరకు మాత్రమే అతను వచ్చాడు. కాకపోతే అక్కడితో ఆగిపోకుండా యేసుక్రీస్తు ప్రభుతో ఇంకా మాట్లాడడానికి, ఇంకొంత అవగాహన పెంచుకోవడానికి ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం మనం. సో ఈ నికోదేము చెప్పినటువంటి మాటకి ప్రభు ఏం స్పందించినట్టుగా మనం చూడం 3వ వచనాన్ని మనం గమనిస్తే. కానీ అతనికి సమాధానం చెప్తూ ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే తప్ప అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అని సమాధానం చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అండ్ జీసస్ ఆన్సర్డ్ హిమ్ అని ఉంది. ఓకే, అంటే ఆయన చెప్పినటువంటి మాటకి స్పందిస్తూ ప్రభు ఇట్లా చెప్పాడు. అయితే ఆయన ఏమీ ప్రశ్న అడగలేదు కదా, కేవలం ఒక ఒప్పుకోలు చేశాడు. అయితే ఆ ఒప్పుకోలుకి స్పందిస్తూ ఏమీ చెప్తున్నట్టుగా ఏమీ అనిపించట్లేదు ఇక్కడ ప్రభు కదా. ఆయన చెప్పినటువంటి మాటతో ఏం సంబంధం లేనటువంటి ఒక విషయాన్ని చెప్తున్నట్టుగా అర్థమవుతా ఉంది మనకి. ఎందుకు అలా చెప్పింటాడు? ఎస్, అంటే పోయిన అధ్యాయంలోనే చివరిలో మనం ఏం చదివాము? ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు, ఆయన మనసులో ఏముందో తెలుసు. ఆయన ఏ ఉద్దేశంతో ప్రభు దగ్గరకు వచ్చాడో, లేకపోతే ఏ విషయాలతో ఎలాంటి ఆలోచనలతో సతమతం అవుతూ ప్రభు దగ్గరకు వచ్చాడో చాలా స్పష్టంగా ప్రభుకి తెలుసు. అతను ఒక పరిసయ్యుడిగా చాలా నిష్ట కలిగినటువంటి ఒక వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ అతని అంతరంగంలోనే అతనికి తెలిసినటువంటి విషయం ఏంటి అంటే నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి ఇది చాలదు అన్నటువంటి ఒక అవగాహన, ఒక వెలితి అతని అంతరంగంలో ఉన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా ప్రభు గమనించి ఉండాలి. ఎందుకంటే అతనికి ఉపయోగపడేటటువంటి సందేశాన్ని అతనికి ఇస్తున్నాడు ప్రభు అని ఖచ్చితంగా మనం నమ్మొచ్చు. సో అతను ఏ పరిస్థితిలో ఉన్నాడో దాన్ని అర్థం చేసుకుని, అతని అంతరంగాన్ని అర్థం చేసుకుని, అతను ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభు అతనితో ఆ విషయాలు చెప్తున్నాడు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నమ్మకమైనటువంటి బోధకుడు అని ఒప్పుకున్నాడు కదా నికోదేము. నమ్మకమైనటువంటి బోధకుడు ఏం చేస్తాడు? నమ్మకంగా నీకు అవసరమైనటువంటి బోధను ఇస్తాడు, నీకు నిజంగా సహాయపడేటటువంటి బోధన ఇస్తాడు. అదే పని ప్రభు ఇక్కడ చేస్తూ ఉన్నాడు. ఒకడు తిరిగి జన్మిస్తేనే తప్ప, ఒకడు కొత్తగా జన్మిస్తేనే తప్ప అతను దేవుని రాజ్యాన్ని చూడలేడు అన్నటువంటి మాట ప్రభు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు ప్రకటించినటువంటి సువార్త. ఎవరైనా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే వాడు కొత్తగా జన్మించాలి, వాడు కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మిస్తేనే తప్ప ఎవరు దేవుని రాజ్యాన్ని కనీసం చూడలేరు. ప్రవేశించడం సంగతి అలా ఉంచితే ఎవరు దేవుని రాజ్యాన్ని చూడలేరు. అయితే ఈ విషయము మనం చాలాసార్లు వినున్నాం కాబట్టి క్రైస్తవులుగా చాలాసార్లు సువార్తల్లో, ప్రతి సువార్త సదస్సులో మనం ఈ మాట యథాలాపంగానే వింటూ ఉన్నాం కాబట్టి దాని తీవ్రత మనకు అంతగా అర్థం కాకపోవచ్చు. కానీ ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి ఒక మాటగా నికోదేముకు వినబడి ఉండాలి. ఇట్ వాజ్ అ వెరీ రెవల్యూషనరీ స్టేట్మెంట్. ఎందుకు? అసలు నికోదేము ఎవరు? ఒక యూదుడు, ఒక పరిసయ్యుడు అందులో. అయితే దేవుని రాజ్యం గురించి, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం గురించి యూదులకు సాధారణంగా ఉన్నటువంటి అవగాహన ఏంటి? ఏ అర్హతను బట్టి వాళ్ళు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారని అనుకున్నారు? మేము అబ్రహాం సంతానం కాబట్టి మాకు వారసత్వం ఉంది దేవుని రాజ్యానికి, హక్కుగా మేమే దాంట్లోకి ప్రవేశిస్తాము అనేటటువంటి అవగాహనలో వారు ఉన్నారు. అందుకే మొదటి నుండే సువార్త ప్రకటించబడినప్పుడు దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని బాప్తిస్మమిచ్చి యోహాను ప్రకటించడం ప్రారంభించినప్పుడు కూడా పరిసయ్యుల్ని ప్రత్యేకంగా ఉద్దేశించి మీ హృదయములలో అబ్రహాము మాకు తండ్రి అని చెప్పుకోకండి అని అంటున్నాడు. అంటే వాళ్ళ వైఖరి సాధారణంగా అలాగే ఉండేదని యోహానుకి తెలుసు. వాళ్ళ అవగాహన అదే అన్నమాట. మేము అబ్రహాము పిల్లలం కాబట్టి, అబ్రహాము దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాబట్టి, వారసత్వంగా మాకు, అంటే అబ్రహాముకు వాగ్దానం చేయబడినటువంటి సంతానం మేము కాబట్టి ఆయనకి ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకుంటాం, శరీర సంబంధంగా మాకు దానికి హక్కు ఉంది అని వాళ్ళు అనుకున్నారు.
అంతేకాకుండా ఇంకేమైనా చెప్తారా? ఇంకే కారణాన్ని బట్టి వాళ్ళు అనుకున్నారు వాళ్ళకి హక్కు ఉందని పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి? ధర్మశాస్త్రాన్ని మేము చాలా నిష్టగా ఆచరించేవాళ్ళం. ఇప్పుడు ఇదే అధ్యాయంలో 9వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు, ఇదే యోహాను సువార్తలోనే 9వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు, మేము మోషే శిష్యులం అని చాలా గర్వంగా వాళ్ళు చెప్పుకున్నటువంటి ఒక సందర్భాన్ని చదువుతాం. ఇప్పుడు చూడాల్సిన అవసరం లేదు. మోషే శిష్యులం అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రాన్ని నిష్టగా పాటించేవాళ్ళం. అయితే ధర్మశాస్త్రంతోనే ఆగిపోయారంటే అలా కాదు. ఎక్కడేం పొరపాటు జరుగుతుందో అని అతి జాగ్రత్త పడడం కోసం వాళ్ళే సొంత నియమాల్ని, ఆచారాల్ని పెట్టుకున్నారు. వాటిని కూడా తూచా తప్పకుండా చాలా నిష్టగా పాటించేటటువంటి కారణాన్ని బట్టి ఆ నిష్ట, ఆ క్రమశిక్షణ, ఆ భక్తి, ఆ విధేయత, ఆ త్యాగశీలత, చాలా త్యాగంతో చేయాలి కదా ఆ పనంతా కూడా. సొంత సుఖాన్ని త్యజించి చాలా విషయాలు చేయాల్సి వస్తుంది. అవన్నీ చేయడాన్ని బట్టి మేము పరలోక రాజ్యానికి హక్కుదారులమని వాళ్ళు అనుకున్నారు. దాన్నే స్వనీతి అని అంటున్నాం మనం. అంటే స్వంతంగా సంపాదించుకున్నటువంటి నీతి. ఇప్పుడు వరకు నికోదేము తన స్వంత ప్రయత్నం వల్ల పరలోక రాజ్యాన్ని సంపాదించుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నాడనమాట. అలాంటి ఒక వ్యక్తిని పట్టుకుని యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నువ్వు కనీసం దేవుని రాజ్యాన్ని చూడాలంటే నువ్వు కొత్తగా జన్మించాలి. నువ్వు కొత్తగా జన్మించాలి అంటే, ఇప్పటివరకు నేను అబ్రహాము సంతానం అని అనుకున్నాను, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అది చాలని అనుకున్నాను అంటే అది సరిపోదా? ఇంకా ఏదో జరగాలంటున్నాడు. అంతేకాకుండా ఇప్పటివరకు నేను చేసినటువంటి భక్తి, నా క్రమశిక్షణ, నా నిష్ట, నా నిబద్ధత, ఇదంతా ఏమైపోయింది? అంతా వ్యర్థమేనా? నాతో సంబంధం లేకుండా నాకు ఇంకోటి ఏదో జరగాలంటున్నాడు. క్రొత్తగా జన్మించడం, అసలు దీని గురించి మనం ఆలోచిస్తే క్రొత్తగా జన్మించడం ఇది నికోదేముకు మాత్రమే చెప్పినటువంటి విషయం కాదు. నికోదేము నువ్వు తిరిగి జన్మించాలని చెప్పట్లేదు యేసుక్రీస్తు ప్రభు. ఒకడు అంటే ఎవరైనా సరే తిరిగి జన్మించకపోతే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం అనేది సాధ్యమే కాదు. సో అందరం ఆలోచించాల్సినటువంటి విషయం. దీని గురించి ఇప్పుడు మనకు లేఖనాల సంపూర్ణ బోధ మనకు అందుబాటులో ఉంది కాబట్టి చాలా స్పష్టంగా దీన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. లేఖనాలు మనకు ఏం బోధిస్తున్నాయంటే, ఒక వ్యక్తి పుట్టినప్పుడు మరణమైనటువంటి స్థితిలోనే పుడుతున్నాడు. ఎందుకంటే అతను అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నాడు. అంటే దేవునితో ఎలాంటి సంబంధము లేనటువంటి స్థితిలో ఉన్నాడు. నువ్వు ఏ కుటుంబంలో పుట్టినా సరే, అబ్రహాము సంతానంగానే పుట్టుండొచ్చు, లేకపోతే దావీదు సంతానంగానే పుట్టుండొచ్చు, లేకపోతే ఇంకెవరి ఏ భక్తుని సంతానంగా అయినా పుట్టుండొచ్చు, ఏ మంచి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి క్రైస్తవ కుటుంబంలోనే నువ్వు ఒక సభ్యుడిగా పుట్టుండొచ్చు. కానీ అది నిన్ను దేవుని రాజ్యానికి హక్కుదారుడిగా చేయదు. నువ్వు మళ్ళీ కొత్తగా జన్మించాలి. అంటే నువ్వు మరణమైన ఆ స్థితి నుండి దేవుడు నిన్ను తిరిగి జన్మించేటటువంటి ఆ అద్భుతకరమైనటువంటి కార్యం నీలో జరిగించాలి. అంటే మరణం నుండి జీవంలోనికి నువ్వు దాటించబడాలి, దేవుని చేత బ్రతికించబడాలి అన్నటువంటి మాట చెప్తా ఉన్నాడు ఇక్కడ ప్రభు. సో అది చెప్పినప్పుడు నికోదేముకి ఏం అర్థం కాలేదు. ఈ కొత్తగా జన్మించడం అంటే ఏంటి? ఈరోజు చాలామందికి అర్థం కాదు అది కదా. చాలామంది అపార్థం చేసుకుంటారు. చాలామంది కొత్తగా జన్మించడము, రక్షణ అనుభవం అంటే ఏమనుకుంటారంటే, బాప్తిస్మం తీసుకోవడం. నేను ఇంకా రక్షణ తీసుకోలేదండి అంటే ఇంకా బాప్తిస్మం తీసుకోలేదని అర్థం అనమాట. ఎప్పుడు రక్షింపబడ్డారు బ్రదర్ అని అడిగితే ఏదో ఒక డేట్ చెప్పాలి కాబట్టి బాప్తిస్మం తీసుకున్న డేటే చెప్తారు చాలామంది. అది నువ్వు రక్షణను బహిరంగంగా ప్రకటించినటువంటి దినం అయి ఉండొచ్చు అందరికీ, కానీ అది కాదు రక్షణ అంటే కదా. అంతేకాదు, ఇంకా చాలామంది నువ్వు తిరిగి జన్మించావని ఎందుకు అనుకుంటున్నావు అంటే చాలా కారణాలు చూపిస్తూ ఉంటారు కదా. వారు మానేసుకున్నటువంటి కొన్ని అలవాట్లు కావచ్చు, అలవర్చుకున్నటువంటి కొన్ని మంచి అలవాట్లు కావచ్చు, లేకపోతే ప్రార్థన, ఉపవాసం, భక్తి, దేవునికి ఇచ్చేటటువంటి సమర్పణలు ఏవైతే ఉన్నాయో అవి, లేకపోతే పేదలకు చేసేటటువంటి దాన ధర్మాలు కావచ్చు. వ్యక్తిగతంగా నేను ఎంతగా సమర్పించుకున్నానంటే అసలు అది సమర్పణ అంటే అలా ఉండాలన్నట్టుగా ఉంటారు చూసారా కొంతమంది. అంటే వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకుంటారు అట్లా, ఇంకెవరు చెప్పరు కాబట్టి. ఓకే, బట్ ఇవన్నీ కారణాలని బట్టి మేము తిరిగి జన్మించాము, మాలో కొత్త జన్మ అనేటటువంటి అనుభవం ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు. అట్లాగే నికోదేముకు కూడా రక్షణ విషయంలో చాలా తప్పుడు అభిప్రాయము, తప్పుడు ఆలోచనలు ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రభు అతనికి సరైనటువంటి బోధ చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాం. సో నికోదేముకు అర్థం కాలేదు ప్రభు ఏమంటున్నాడు అనేది. అందుకే తర్వాత వచనంలో ఏమంటున్నాడు, ముసలివాడైనటువంటి ఒక వ్యక్తి తల్లి గర్భంలోనికి ప్రవేశించి మళ్ళీ ఎట్లా పుడతాడు అని అడుగుతున్నాడు. చాలా లిటరల్గా అర్థం చేసుకున్నాడు కదా. అదే జన్మ అన్నటువంటి అనాలజీ అంటే ఈ
అలంకారాన్ని మనం సరిగా అర్థం చేసుకుంటే, కొత్తగా జన్మించడం అన్నటువంటి ఈ అలంకారప్రాయమైనటువంటి భాషను ప్రభు ఎందుకు వాడాడు అనేది మనం అర్థం చేసుకుంటే కనుక, ఆ అలంకారప్రాయమైనటువంటి విషయంగా చెప్పబడినటువంటి ఒక విషయాన్ని అక్షరార్థంగా తీసుకొని పొరబడ్డాడు నికోదేము అనేది మనకు అర్థమవుతుంది. అక్షరభావంలో తీసేసుకున్నాడు దాన్ని. ఓకే, దానికి ప్రభు తర్వాత వివరణ ఇస్తా ఉన్నాడు ఆయనకి. అంటే నికోదేముకి ఏం అర్థం కాలేదు ఇక్కడ అనేది మనకు చాలా స్పష్టంగా తెలిసిపోతా ఉంది. 6వ వచనంలో దానికి సమాధానం ఇస్తున్నాడు కదా, శరీరం మూలంగా పుట్టినది శరీరమును, ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మయునై ఉన్నది అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఒకవేళ తల్లి గర్భంలోనికి ప్రవేశించి పుట్టినా ఏం పుడుతుంది? మళ్ళీ ఏం పుడుతుంది? శరీరమే పుడుతుంది. కానీ నేను ఆత్మీయమైనటువంటి పుట్టుక గురించి మాట్లాడుతున్నాను, ఆత్మ సంబంధమైనటువంటి జన్మ గురించి మాట్లాడుతున్నాను, శరీరానికి సంబంధించినటువంటి విషయం కాదు ఇది అని చెప్తున్నాడు. ఓకే, అయితే ఇది ఎలా జరుగుతుంది అన్నటువంటి విషయాలు 5వ వచనం నుండి ప్రభు చెప్తున్నాడు. వాటిని మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడు. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను క్రొత్తగా జన్మించాలి. అంటే అర్థం ఏంటి? నీటి మూలంగా క్రొత్తగా జన్మించడం ఏంటి? ఆత్మ మూలంగా కొత్తగా జన్మించడం ఏంటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నీటి మూలంగా పుట్టడం అంటే ఇంకా అయిపోయింది, బాప్తిస్మమే అనేసుకున్నారు చాలామంది. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును అని ఉంది కాబట్టి ఇంకా నీటి మూలంగా పుట్టడం అంటే బాప్తిస్మమే, నీటిలో మునిగిలేస్తే అదే రక్షణ అని అనుకున్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మాన్ని గురించి మాట్లాడట్లేదు, అసలు సందర్భం అది కాదు. ఆయన పాత నిబంధన భక్తులకు కూడా అర్థమయ్యేటటువంటి ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన కొత్తగా స్థాపించినటువంటి బాప్తిస్మం అనేటటువంటి విధానాన్ని గురించి ఆయన చెప్పట్లేదు అనేది స్పష్టంగా ఈ సందర్భంలోనే మనకు అర్థమవుతుంది. తర్వాత జరిగినటువంటి సంభాషణ గురించి మనం ఆలోచిస్తే ఈ సంగతులు ఎలా జరుగుతాయని 9వ వచనంలో నికోదేము అడిగినందుకు 10వ వచనంలో నువ్వు ఇశ్రాయేలులో బోధకుడుగా ఉండి నీకు ఈ సంగతులు తెలియదా అని అంటున్నాడు కదా. ఉందా అట్లాగే? 10వ వచనంలో నువ్వు ఇశ్రాయేలులో బోధకుడుగా ఉండి నీకు ఈ సంగతులు తెలియదా అని అడుగుతున్నాడు. అంటే ఎలా తెలుస్తుంది? ఇశ్రాయేలులో బోధకుడుగా ఉంటే ఈ సంగతులు తెలియాలన్నది నార్మల్ ఎక్స్పెక్టేషన్ అయితే ఎలా తెలిసి ఉండాలి అతనికి? పాత నిబంధన లేఖనాల ద్వారా తెలిసి ఉండాలి. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి ఏదో విషయాన్ని గురించే ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు, కొత్తగా పరిచయం చేస్తున్నటువంటి అంశం కాదు ఇది అనేది స్పష్టంగా అర్థమవుతుంది మనకి. అలా ఆలోచించినప్పుడు మరి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను కొత్తగా జన్మించడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని అంటే ఒక వాక్య భాగాన్ని మనం ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటే, ఇక్కడ కొత్త నిబంధన గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు, పాత నిబంధనలో మాట్లాడుతున్నప్పుడు హెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయము 25వ వచనం నుండి ఒకసారి చదువుదాం మనం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసెదను, నేను మీ పితరులకిచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులై యుందురు, నేను మీ దేవుడనై యుందును. ఓకే, చూడండి, ఇప్పుడు దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే, దేవుని చేత పరిపాలించబడేటటువంటి ఆయన ప్రజలుగా మనం ఉండాలంటే ఏం జరగాలి? నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి సిద్ధాంతమే. ఒక పాత నిబంధన ఆధారం చేసుకుని ఇశ్రాయేల్ని నడిపించే బోధకుడుగా ఈ విషయాలు నీకు తెలిసి ఉండాలి అని ప్రభు చెప్పినప్పుడు చాలా స్పష్టంగా మనం చదివినటువంటి వాక్య భాగంలో శుద్ధ జలము మన మీద చల్లి దేవుడు మనల్ని శుద్ధి చేస్తాడు, మన అపవిత్ర అంతటిని కూడా పోగొడతాడు అన్నటువంటి ఒక మాట మనం చదువుతా ఉన్నాం. నూతన హృదయాన్ని మనకు అనుగ్రహించి ఆయన ఆత్మను మనలో ఉంచుతాను అన్నటువంటి వాగ్దానాన్ని ప్రభు చేసినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రెండు విషయాలు స్పష్టంగా కనబడుతున్నాయి అక్కడ. అంటే నీటి ద్వారా జన్మించడం అంటే ఏంటి? దేవుడు మన అపవిత్ర అంతటిని కూడా కడిగి శుద్ధీకరించడం. అది ఎలా చేశాడు? మన పాపాలని క్షమించే ఒక మార్గాన్ని ఆయన యేసుక్రీస్తు ప్రభువులో సిద్ధపరచడం ద్వారా ఆ పని చేశాడు ఆయన. సో శుద్ధీకరించేటటువంటి ఆ కార్యాన్ని నీటి మూలంగా జన్మించడం అనేటటువంటి మాటల్లో ప్రభు ఇక్కడ వ్యక్తపరిచినట్టుగా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. శుద్ధ జలము, పవిత్రపరచబడ్డం, నూతనపరచబడ్డం. అంటే నీళ్ళు ఎలాగైతే మనల్ని కడిగి శుభ్రపరుస్తుందో మన శరీరాన్ని, అట్లాగే ఆత్మీయమైనటువంటి శుద్ధి
కలిగే విధంగా పవిత్ర జలాన్ని మన మీద చల్లుతాను అని అంటున్నాడు ప్రభు ఇక్కడ. అంటే ఇది అక్షరాలా తీసుకోవాల్సినటువంటి విషయం కాదు. ఆయన మనల్ని ఆత్మీయంగా పవిత్రపరిచేటటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సో నేను మిమ్మల్ని పవిత్రపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. నేను మీలో నా ఆత్మను ఉంచుతానని చెప్తున్నాడు. సో ఎవరు చేసే కార్యం ఇదంతా కూడా? మన ప్రమేయం ఏమైనా ఉందా అందులో? ఏమీ లేదు. దేవుడే మన పాపాల్ని తొలగించి మన అపవిత్ర అంతటిని కూడా పోగొట్టి నూతన హృదయాన్ని మనకిచ్చి, అంటే అప్పటి వరకు పాపంతో కళంకమైనటువంటి హృదయం కాకుండా ఆయనే పవిత్రపరిచినటువంటి శుద్ధ హృదయాన్ని మనకిచ్చి, ఆయన కట్టడలకు వ్యతిరేకంగాను ఆయన కట్టడలను నిరసించేటటువంటి కఠిన హృదయంగాను ఉన్నటువంటి ఆ హృదయం కాకుండా ఆయన కట్టడలకు లోబడేటటువంటి విధేయత చూపించేటటువంటి మాంసపు గుండెను మనకు అమర్చి పరిశుద్ధాత్మను మన అంతరంగంలో ఉంచి మనల్ని నడిపిస్తానని చెప్తా ఉన్నాడు. అదంతా కూడా ఆయన చేసేటటువంటి కార్యంగానే చెప్తా ఉన్నాడు. అందుకే దీన్ని జన్మతో పోలుస్తూ ఉన్నాడు. చూసారా, జన్మించడం అంటే ఇప్పుడు మీరు శరీరంగా జన్మించడం గురించి ఒకసారి ఆలోచించండి. మీరు మీ పుట్టుక విషయంలో ఏమేం ప్రయత్నాలు చేశారు చెప్పండి నాకు ఒకసారి. మీరు పుట్టడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? పోనీ ఏ తల్లిదండ్రులకు పుట్టాలి, ఏ ఇంట్లో ఉండాలి, ఎలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వాతావరణంలో పుట్టాలి అనేటటువంటి నిర్ణయాలు మీరు ఏమైనా చేశారా? పోనీ ఇప్పుడు పుట్టాలా తర్వాత పుట్టాలా అన్నటువంటి నిర్ణయమైనా కనీసం చేశారా? ఉందా అసలు మీ ప్రమేయం ఏమైనా ఈ నిర్ణయాల్లో? ఉందా లేదా? లేదు. ఉండే అవకాశమే లేదు. దాంతో పోలుస్తున్నాడు ఈ ఆత్మీయమైనటువంటి మార్పుని. అంటే ఇది మీ ప్రమేయంతో జరిగేటటువంటి విషయం కాదు, దేవుడే చేస్తానని చెప్పినటువంటి కార్యం. అయితే ఆ కార్యం ఒక వ్యక్తిలో జరగకపోతే అతను దేవుని ప్రజగా, దేవుని రాజ్యంలో దేవుని వారసుడుగా ఉండడం అసలు సాధ్యమే కాదు. దిస్ ఇస్ సంథింగ్ విచ్ గాడ్ హ్యాస్ టు డూ. యు ఆర్ జస్ట్ ద రెసిపియంట్ ఆఫ్ ఇట్. నువ్వు జస్ట్ దాన్ని పొందుకుంటున్నావు అంతేగాని నువ్వు చేస్తే, నువ్వు సంపాదిస్తే, నువ్వు దక్కించుకునేటటువంటి, నువ్వు అర్హించుకునేటటువంటి, నిన్ను నువ్వు దాన్ని హక్కుదారుడిగా చేసుకునేటటువంటి పరిస్థితి ఎంత మాత్రము లేదు. నువ్వు చనిపోయినటువంటి స్థితిలో ఉన్నావు. దేవుణ్ణి ప్రీతిపరిచి నువ్వు చేయగలిగేటటువంటి క్రియ ఏది కూడా లేదు. ఇది చూసి దేవుడు సంతోషించి నిన్ను అంగీకరిస్తాడని చెప్పగలిగేటటువంటి స్థితిలో నువ్వు లేవు. కాబట్టి దేవుడే తన కనికరంతో ఆ కార్యాన్ని చేయాలి. అయితే నీటితో అన్నటువంటి మాటని మన క్రొత్త జన్మ విషయంలో మనం ఆలోచించేటప్పుడు, అంటే దేవుడు మనలో కలగజేసేటటువంటి మార్పు విషయంలో మనం ఆలోచించేటప్పుడు నీటితో అనేటటువంటి ఈ సాదృశ్యము వాక్యానికి కూడా సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే శుద్ధీకరించేటటువంటి కార్యాన్ని ఎప్పుడు కూడా దేవుడు, అంటే మనల్ని తిరిగి జన్మించే విధంగా లేదా ఆత్మీయంగా మనం మరణించినటువంటి స్థితి నుండి మనల్ని బ్రతికించేటటువంటి ఆ ప్రక్రియలో ఎప్పుడు కూడా దేన్ని సాధనంగా వాడుకున్నాడు దేవుడు? వాక్యాన్నే సాధనంగా వాడుకున్నాడు. అందుకే నీటి ద్వారా జన్మించడం అంటే వాక్యాన్ని దేవుడు మనం రక్షింపబడే విధంగా మనకు అన్వయించి అందులో ఉన్నటువంటి శుద్ధీకరణ సామర్థ్యాన్ని బట్టి మనల్ని పరిశుద్ధపరిచేటటువంటి, పవిత్రపరిచేటటువంటి ఆ ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దీన్ని రుజువుపరచడానికి చాలా వాక్య భాగాలు ఉన్నాయి. 119వ కీర్తన 50వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించను అంటున్నాడు. ఏం బ్రతికించిందంటే కీర్తనకారుడిని ఆయన వాక్యమే బ్రతికించింది. మరణమై ఉన్నటువంటి స్థితి నుండి జీవం పొందేలా చేసింది ఎవరు అనంటే, లేదా ఏ సాధనం ద్వారా దేవుడు ఆ కార్యాన్ని చేశాడు అనంటే వాక్యం ద్వారా చేశాడు అనేది అర్థమవుతుంది. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఈ సత్య సువార్త చేత నేను మిమ్మల్ని కన్నాను అన్నట్టుగా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు కొరింథీయులతో. సత్య సువార్త అంటే దేవుని వాక్యమే. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఆ మాటే పౌలు వారికి బోధించాడు. ఆ మాటనే పరిశుద్ధాత్మ తీసుకుని శక్తి చేత దాన్ని వారికి అన్వయింపజేసినప్పుడు వారు క్రొత్త జన్మ అనేటటువంటి అనుభవంలోకి, అంటే దేవుని చేత బ్రతికించబడినటువంటి ఆ అనుభవంలోనికి వచ్చారు. అప్పటి వరకు దేవునితో ఏం సంబంధం లేనటువంటి వారు దేవునితో తిరిగి ఆ సంబంధాన్ని కలిగి ఉండేటటువంటి విధంగా దేవునికి సమాధానపరచబడినటువంటి వారుగా, దేవునికి సమీపస్తులుగా చేయబడినటువంటి వారుగా ఆ సువార్త ద్వారా సాధ్యమైంది. కాబట్టే ఈ సత్య సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నానని చెప్తున్నాడు. అదే అనాలజీ, బీయింగ్ బార్న్ బై ద వర్డ్. ఓకే, అట్లాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. సత్యవాక్యం వలన తన సంకల్ప ప్రకారం మనలను
కనెను. ఎవరు? దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని కన్నాడు. అలా మనం పుట్టాం ఆత్మీయంగా. ఆ జన్మ గురించి మాట్లాడుతున్నాడు. వాక్యం మన జీవితంలో ప్రభావం చూపించి మన అపవిత్ర అంతటిని బట్టి మనం కడగవేయబడి ఆ వాక్యం ద్వారా నూతన సృష్టిగా మనం చేయబడడంలో వాక్యము ఒక సాధనంగా వాడబడ్డాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక ఉదాహరణ తీసుకుందాం మనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక. ఓకే, అక్షయమైన బీజం ఏంటది? దేవుని వాక్యం. దేవుని వాక్యం అనే అక్షయ బీజము ద్వారా మీరు పుట్టింపబడ్డారు అని చెప్తున్నారు. చూసారా ఇక్కడ? తిరిగి జన్మ గురించే మాట్లాడుతున్నాడు. మనం పుట్టడం గురించి మాట్లాడుతున్నాడు. ఏ పుట్టుక గురించి? మొదటి పుట్టుక గురించి అయితే కాదు కదా. ఈ రెండవ జన్మ గురించే యోహాను సువార్తలో ప్రభు కూడా మనతో మాట్లాడుతున్నారు. సో అయితే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ చేసేటటువంటి ఈ నూతన పరిచేటటువంటి కార్యాన్ని, అంటే మన అపవిత్రత అంతా కూడా పోగొట్టి మనల్ని శుద్ధీకరించేటటువంటి ఈ సామర్థ్యాన్ని వాక్యానికి ఆపాదిస్తుంది కాబట్టే, లేఖనాలు వాక్యానికి ఆపాదించి మాట్లాడుతుంది కాబట్టే వాక్యాన్ని నీటితో పోల్చడం అనేది జరిగింది. ఉదాహరణకు మనం ఇప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో గమనిస్తే కనుక 5వ అధ్యాయం 26వ వచనంలో, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. వాక్యముతో ఉదక స్నానము చేయించి. ఉదకము అంటే నీళ్లు. వాక్యముతో ఉదక స్నానము చేయించి అంటే వాక్యమనే నీటి ద్వారా మనల్ని స్నానం చేయించి, అంటే కడిగి శుద్ధీకరించి అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అదే కదా ఎహెచ్కేఎల్ గ్రంథంలో కూడా దేవుడు వాగ్దానం చేసింది, శుద్ధీకరిస్తాను అని. దేని ద్వారా శుద్ధీకరిస్తాడు? నీటి ద్వారా. ఆ మన ఆత్మను శుద్ధీకరించడానికి దేవుడు వాడే నీళ్ళేంటి? శుద్ధ జలం. ఏంటది? వాక్యమే. లేఖనాలకి ఎప్పుడు కూడా నిర్వచనం చెప్తాయి. కాబట్టి చాలా స్పష్టంగా మన తిరిగి జన్మలో దేవుడు సాధనంగా వాడేది ఏంటి అని అంటే వాక్యం. అయితే తిరిగి జన్మలో మనం శుద్ధీకరించబడ్డానికి సాధనంగా వాడేది వాక్యం అయితే, మనం క్రొత్తగా జన్మించడానికి కారణం ఎవరు? పరిశుద్ధాత్మ. అందుకే ఆత్మ మూలముగా పుట్టినది ఆత్మయునై ఉన్నది అంటున్నాడు. ఇప్పుడు ఇదే సువార్త చాలామందికి ప్రకటించబడుతుంది, కానీ వారిలో అది ఎలాంటి ప్రభావం చూపించదు. వాళ్ళేం తిరిగి జన్మించరు దానివల్ల. కానీ తిరిగి జన్మించే ఆ ప్రభావాన్ని ఎవరు కలగజేస్తారు? మన అంతరంగంలో సువార్త విన్నప్పుడు దానికి స్పందించి, దానిలో ఉన్న గొప్పతనాన్ని మనం గమనించి, దానికి మన జీవితాన్ని సమర్పించుకోవాలన్నటువంటి నిర్ణయానికి మనల్ని నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మే. ఆయన చేయకుండా ఎవరు యథార్థంగా పని చేయలేరు. కృత్రిమంగా ఎవరి కోసమైనా చేయొచ్చేమో, మనం కొంతకాలం వరకు నటించొచ్చేమో అలాంటి భక్తిని. కానీ యథార్థంగా దేవుని ప్రేమించి దేవునికి మనల్ని సమర్పించుకునేటటువంటి ఆ యథార్థమైనటువంటి మార్పు పరిశుద్ధాత్మ చేస్తేనే కలిగేటటువంటి మార్పు. అలా ఎవరి జీవితంలో ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ అన్వయిస్తాడో వాళ్ళు నిజంగా తిరిగి జన్మించినటువంటి వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యానికి హక్కుదారులు అనేది మనకు అర్థమవుతోంది. పరిశుద్ధాత్మ ఈ కార్యాన్ని మన అంతరంగంలో చేస్తాడనడానికి ఎలాంటి సందేహం లేదు. పరిశుద్ధాత్మ చేసేటటువంటి ఈ కార్యాన్ని మనకు మనమే ఆపాదించుకుంటూ ఉంటాం చాలాసార్లు. నేను చేసినటువంటి నిర్ణయం అని అనుకుంటాం. అవును, నేనే నిర్ణయించాను, నేనే విశ్వసించాను, నేనే మారుమనసు పొందాను, అందులో ఎలాంటి వివాదం లేదు. కానీ మారుమనసు పొందడానికైనా విశ్వసించడానికైనా నన్ను నేను సమర్పించుకోవడానికైనా నాకు సామర్థ్యం ఇచ్చింది ఎవరు? చచ్చిన స్థితిలో ఉన్నాను కదా, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినవాడిగా ఉన్నాను కదా. మరి అలా చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఎవరిచ్చారు? ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించను అని వాక్యం చెప్తా ఉంది మనకి. అది పరిశుద్ధాత్మ చేసినటువంటి కార్యం. అందుకే తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి మాట ఒకసారి చదువుకుందాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. ఓకే, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనల్ని రక్షించాడు. పరిశుద్ధాత్మ మనల్ని రక్షించాడు. పరిశుద్ధాత్మ మన రక్షకుడుగా చెప్పబడ్డాడు ఇక్కడ ఈ వచనంలో. ఎలా రక్షించాడు? పునర్జన్మ సంబంధమైన స్నానం. అదే కొత్తగా జన్మించడం అనేదాన్నే పునర్జన్మ సంబంధమైన స్నానము అని పిలుస్తున్నాడు ఇక్కడ. అది మళ్ళీ స్నానంతో పోల్చబడింది చూసారా. అందుకే నీటి ద్వారాను ఆత్మ ద్వారాను.
ఆ శుద్ధీకరించేటటువంటి ఆ వర్చ్యూ దాంట్లో ఉంది కాబట్టే దాన్ని నీళ్లతో పోలుస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి మనం. శుద్ధీకరించే ఆ సుగుణం దాంట్లో ఉంది కాబట్టి, ఆ మంచి గుణం దాంట్లో ఉంది కాబట్టి దాన్ని స్నానంతో పోలుస్తున్నారు. దాని ద్వారా పరిశుద్ధాత్మ మనల్ని రక్షించాడు. అందుకే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 9-10 వచనాల్లో చెప్తున్నారు కదా, దేవుడు తనను ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. కానీ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు కాబట్టి మనం చూడగలుగుతున్నాం. ఏముందా యేసుక్రీస్తు ప్రభువులో అంత గొప్పతనము? పడి చేస్తారేమో, చర్చ్ అని పోతూ ఉంటారేమో. ఆయనలో అంత గొప్పతనం ఏముంది? మరీ అంత సన్యసించాల్సిన అవసరం ఉంది ఆయన కోసం? మరీ అంత నిష్ఠ ఎందుకు, అంత భక్తి ఎందుకు? మేమంతా ఉండట్లేదా? అలా ఉండడం రాదా మీకు? నార్మల్గా ఉండొచ్చు కదా. అంత భక్తి ఎందుకు, అంత ఆసక్తి ఎందుకు, అంత సమర్పణ ఎందుకు, అంత నిష్ఠ, సన్యాసం ఎందుకు, అంత సన్యాసిలాగా బతకడం ఎందుకు ఆయన కోసం అని ఇలా ఎగతాళి చేసేటటువంటి వాళ్ళు మన చుట్టూ ఉండొచ్చు. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనం చూడగలిగేటటువంటి గొప్పతనం క్రీస్తులో వాళ్ళు చూడట్లేదు. మనం ఏమేమైతే ప్రభు కోసం చేయడం యోగ్యమైనది అని మనం ఎంచుతా ఉన్నామో వాటిలో ఎలాంటి విలువ వాళ్ళు చూడలేకపోవడానికి యేసుక్రీస్తు ప్రభువులో మనం ఆధారపడేటటువంటి అదే సెన్స్ ఆఫ్ డిపెండెన్స్, ఆధారపడే అవసరత ఏదైతే మనం గ్రహించగలుగుతున్నామో అది వాళ్ళు చూడలేకపోతున్నారంటే ప్రభువులో, దానికి గల కారణం ఏంటి? వాళ్ళ కంటికి అది కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషు హృదయానికి గోచరము కాలేదు. అది మనకు కూడా అలాగే ఉండింది అప్పటి వరకు. కానీ ఆ మార్పు కలగజేసింది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ. అది దేవుడు మాత్రమే చేసేటటువంటి కార్యం. ఇది ఎలాంటి అద్భుతం అంటే నిజంగా చాలామంది అద్భుతాలు సూచక క్రియల గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. ఏవేవో చెప్పి అది గొప్ప అద్భుతం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ అసలు నిజంగా ఇక్కడుంది అద్భుతం అనేది. ఒక వ్యక్తి అసలు యేసుక్రీస్తు ప్రభుతో ఏం సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఎట్లా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించేటటువంటి మనస్థితికి నడిపించబడుతున్నాడు? అప్పటి వరకు వాక్యాన్ని ప్రేమించినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు నేను వాక్యానుసారంగా జీవిస్తాను, వాక్యం కోసం జీవిస్తాను అన్నటువంటి సమర్పణ కలిగి ఎలా జీవించగలుగుతున్నాడు? అది ఆయన ఆత్మ వల్ల సాధ్యం చేయబడినటువంటి అద్భుతం. అది ఎలాంటి అద్భుతం అని అంటే దేవుడు సృష్టి చేస్తున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మ ఏ కార్యాన్ని అయితే జరిగించాడో అదే కార్యాన్ని నూతన సృష్టిలో ఒక వ్యక్తిని నూతనంగా క్రీస్తులో సృష్టించేటప్పుడు, అంటే క్రీస్తులో ఒక వ్యక్తిని నూతన సృష్టిగా చేసేటప్పుడు కూడా అంతే అద్భుత క్రియను పరిశుద్ధాత్మ చేస్తున్నట్టుగా మనం లేఖనాల్లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. సృష్టి జరిగేటప్పుడు ఏం చదువుతున్నాం మనం? ఆదికాండం 1వ అధ్యాయంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. అంటే అక్కడ అంతా నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, చీకటిగా ఉంది. అవన్నిటిని కూడా అర్థవంతంగా ఉపయోగపడేటటువంటి విధంగా ప్రయోజనకరంగా మార్చేటటువంటి పనిలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు కదా. అదే కార్యాన్ని నాశనమైనటువంటి, పతనమైనటువంటి, మరణంలో ఉన్నటువంటి, చీకట్లో ఉన్నటువంటి మన అంతరంగంలో పరిశుద్ధాత్మ జరిగిస్తాడు. ఇదేదో నేను ఊరికనే అక్కడ అలా ఉంది కాబట్టి దాన్ని కంపేర్ చేయడం కోసం చెప్తున్నటువంటి మాట కాదు. స్వయంగా అపోస్తలుడే చెప్పాడు ఈ మాట. చూడండి ఒకసారి 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 6 వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్లో మనం చదివితే అసలు ఈ లోక సంబంధులు ఎందుకు సువార్తను అంగీకరించట్లేదు, మనం ఎందుకు సువార్తను అంగీకరించగలుగుతున్నాం అన్నటువంటి విషయాన్ని వర్ణిస్తున్నాడు. చూడండి ఒకసారి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. ఇప్పుడు అవిశ్వాసంలో ఎవరైతే ఉన్నారో వారి మనోనేత్రాలు మూయబడ్డాయి కాబట్టి వాళ్ళు సత్యాన్ని చూడలేరు. మనం కూడా అదే స్థితిలో ఉన్నాం ఒకప్పుడు. కానీ తర్వాత ఏం జరిగింది? 5వ వచనం నుండి అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ఓకే, అంటే వెలుగు కలుగునుగాక అని దేవుడు ఎప్పుడు ప్రకటించాడు? సృష్టి ప్రారంభంలోనే. చీకటి అగాధ జలములపై కమ్మి ఉన్నటువంటి ఆ సమయంలో వెలుగు కలుగునుగాక అని దేవుడు ఆజ్ఞాపించాడు. అదే దేవుడు మన అంతరంగంలో ఉన్నటువంటి చీకటిని తొలగించడానికి, మనల్ని వెలుగులోనికి నడిపించడానికి అదే ప్రకటన చేయాలి, అదే శక్తిని ప్రయోగించాలి. అప్పుడు క్రీస్తులో గుప్తమై ఉన్నటువంటి ఆ మహిమకరమైనటువంటి సత్యం మనకు వ్యక్తం చేయబడుతుంది, మనం అర్థం చేసుకోగలుగుతాం. అప్పటి వరకు ఎవరు చూడలేరు, ఎవరు అర్థం చేసుకోలేరు. అది నీ అంతరంగంలో జరిగింది, అది నా అంతరంగంలో జరిగింది. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నాం ఈరోజు.
దట్ ఈస్ ద గ్రేస్ దట్ హెస్ బిన్ బెస్టోడ్ అపాన్ us. అయితే దానికి మనం ఏమైనా చేశామంటే ఏమీ చేయలేదు. మన పుట్టుకలో మనం ఎట్లాగైతే ఏమీ చేయలేదో అలాగే తిరిగి పుట్టడానికి కూడా మనం ఏమీ చేయలేదు. దేవుడే చేశాడు. ఆయనే చేస్తానని వాగ్దానం చేశాడు. ఆయనే చేస్తున్నాడు ఆ కార్యాన్ని. అందుకే నికోదేముకి చాలా స్పష్టంగా ప్రభు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. నువ్వు ఏం చేసినా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేవు, అంతే. అది చేయాలంటే ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. ఇది దేవుని కార్యం. రక్షణ అనేది దేవుని కార్యం. నువ్వేదో సంపాదించుకుంటున్నాను అనుకుంటున్నావు, నువ్వేదో ప్రయత్నించేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ అలా అవ్వదు. అది ఇది దేవుడు చేస్తేనే అయ్యేటటువంటి కార్యం అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద గాస్పుల్ వీ ప్రీచ్. క్రైస్తవానికి ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని మతాలకు మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అంటే, ఈ లోకంలో అన్ని మతాలు ఏం బోధిస్తాయంటే, నీ స్వంత సామర్థ్యం వల్ల నువ్వు సంపాదించుకోవచ్చు, నువ్వేం చేస్తావో దాని ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు అని చెప్తున్నారు. కానీ నువ్వు చేసే అన్ని నీతి క్రియలు దేవుని ఎదుట కేవలం మురికి గుడ్డల వలె సమానంగా ఉన్నాయి. అవి నీ అపవిత్రతను కప్పడానికి దేవుని ఎదుట ఎంత మాత్రము సరిపోదు. నీ దిగంబరత్వాన్ని దేవుని ఎదుట కప్పడానికి నువ్వు తయారు చేసుకున్నటువంటి నీ మురికి గుడ్డలు ఎంత మాత్రం దేవుని ఎదుట చాలవు. అయితే ఆ నీతిని దేవుడే నీకు ఇవ్వాలి. ఆయన్ని వెంబడించేటటువంటి కృపని దేవుడే నీకు ఇవ్వాలి. ఆయన వాక్యాన్ని ప్రేమించేటటువంటి సామర్థ్యాన్ని దేవుడే నీకు నీ అంతరంగంలో కలగజేయాలి. అది దేవుడు చేసేటటువంటి కార్యం అని చెప్తున్నాడు. దిస్ ఇస్ ద ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ద గాస్పుల్ అండ్ ఎవ్రీ అదర్ సిస్టమ్ ఆఫ్ ఫెయిత్. సువార్తకి మిగతా విశ్వాస విధానాలకి మధ్యలో ఉన్నటువంటి మౌలిక వ్యత్యాసం ఇక్కడే ఉంది. నువ్వేం చేయలేవు, ఇది దేవుడే చేయాలి. ఈరోజు చాలామంది క్రైస్తవులకు కూడా ఈ విషయంలో అవగాహన లేదు. తిరిగి జన్మించడానికి 5 అడుగులు, ఎస్, రక్షింపబడ్డానికి 7 అడుగులు. ఈ 7 అడుగులు వేసి కష్టపడి ఇంకొక 8వ చెప్తారు, అది కూడా చేసేస్తే ఇంకొచ్చేసింది రక్షణ అని చెప్తారు. నువ్వు ఎన్ని అడుగులైనా ఎంత డ్యాన్స్ చేసినా ఏం రాదు అది. కానీ దేవుడు ఒక్క అడుగు వేస్తే వస్తుంది. మరణం నుండి నిన్ను జీవంలోనికి దాటించడం అనేటటువంటి ఆ ఒక్క అడుగు దేవుడు వేస్తే మిగతావన్నీ నువ్వు చేయగలుగుతావు. ఆయన్ని వెంబడించడం, ఆయన్ని ప్రేమించడం, ఆయన కోసం జీవించడం, అది దేవుడే చేసేటటువంటి కార్యం, నువ్వు చేసేది కాదు అని వాక్యం చెప్తుంది. అది దేవుని చేతిలోనే ఉంది కాబట్టి ఆయన పైన మాత్రమే ఆధారపడేటటువంటి స్థితిలోనికి మనల్ని తగ్గించేటటువంటి సిద్ధాంతం ఇది. నా ప్రయత్నం ద్వారా ఏదైనా చేయొచ్చు అని అంటే ఎంత కష్టపడైనా అది చేసి ఉండేవాడు. కానీ ఇది మనుషులకు అసాధ్యం అని చెప్పేశాడు కదా ప్రభు. ఇది మనుషులకు కష్టం అని అంటే ఎంత కష్టమైనా కష్టపడి ఏదో చేసుకునేవాళ్ళం. కానీ ఇది మనుషులకు అసాధ్యం, దేవునికి మాత్రమే సమస్తము సాధ్యం అన్నాడు. సో ఈ మాటలు స్పష్టంగా అర్థమయ్యాయి కదా. నీటి మూలంగా జన్మించడము, ఆత్మ మూలంగా జన్మించడం. అలా జరగకపోతే ఎవరు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేరు అని చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి 7వ వచనంలో అంటున్నాడు, మీరు తిరిగి జన్మించాలని చెప్పినటువంటి మాటను బట్టి ఆశ్చర్యపడద్దు అని చెప్తున్నాడు ప్రభు. ఎందుకంటే ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయంగానే అనిపిస్తుంది కదా. అలా అయితే ఎవరు రక్షింపబడగలరు అంటే అది మన చేతిలో ఉన్నటువంటి విషయమే కాదు. కానీ దాని విషయంలో ఆశ్చర్యపడద్దు. అలా అయితేనే అవుతుంది ఏదైనా కూడా. దట్స్ అ నార్మల్ థింగ్ దట్ యూ షుడ్ get used to, that you should understand as far as the gospel is concerned. అని చెప్తూ ఇంకొక మాట చెప్తున్నాడు 8వ వచనంలో, గాలి తనకిష్టమైన చోట విసురును. అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియదు, కానీ దాని శబ్దం మాత్రమే నువ్వు వినగలుగుతావు. ఆత్మ మూలంగా పుట్టిన ప్రతివాడును అలాగనే ఉన్నాడని చెప్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అంతరంగంలో చేసేటటువంటి ఈ అద్భుతాన్ని వీచే గాలితో యేసుక్రీస్తు ప్రభు సాదృశ్యపరిచి మాట్లాడుతున్నాడు. గాలి వీచడం గురించి మనందరికీ అనుభవంలో తెలుసు. దాని శబ్దాన్ని బట్టి తెలుసు, అది పుట్టించే ప్రభావాన్ని బట్టి తెలుసు. కొన్నిసార్లు చాలా ప్రచండ వేగంతో వీస్తుంది గాలి, కొన్నిసార్లు చాలా నెమ్మదిగా హాయినిచ్చే విధంగా, ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణాన్ని కలిగించే విధంగా గాలి వీస్తుంది. ఏదేమైనా సరే అక్కడ గాలి ఉందని మనకు తెలుసు, కానీ ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలీదు, దాని గమ్యం ఏంటో కూడా మనకి తెలీదు. అది మర్మయుక్తమైనటువంటి ఒక విషయం కదా. అయితే పరిశుద్ధాత్మ క్రియ కూడా అట్లాగే ఉంది అని చెప్తున్నాడు. ఒక వ్యక్తి అంతరంగంలో ఇది ఆయన మర్మయుక్తంగా జరిగించేటటువంటి కార్యం. ఇట్ ఈస్ అ మిస్టికల్ ఆపరేషన్ ఆఫ్ ద స్పిరిట్. ఇట్ ఈస్ సంథింగ్ దట్ యూ కెనాట్ నో. అయితే దాని శబ్దం వల్ల గాలిని ఎట్లాగైతే తెలుసుకుంటావో అట్లాగే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఈ అంతరంగ కార్యాన్ని జరిగించాడా లేదా అన్నంత వరకు నిర్ధారించుకునే అవకాశం ఉంది మనం. ఆయన పుట్టించేటటువంటి ప్రభావాల్ని బట్టి అవును నేను తిరిగి జన్మించాను,
కాబట్టి ఇవన్నీ నాలో కనబడుతున్నాయని ఒక వ్యక్తి నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది. కానీ అసలు ఆ అద్భుతమే ఎలా జరిగింది అనేది ఎవరికి తెలియదు. ఇట్స్ ఎ మిస్టీరియస్ థింగ్. నోబడీ నోస్ ఇట్ అండ్ నోబడీ కెన్ అండర్స్టాండ్ హౌ ఇట్ హ్యాపెండ్. అందుకే వీచే గాలితో దాన్ని సాదృశ్యపరుస్తున్నాడు. దాని గురించి, దాని ఆవిర్భావాన్ని కానీ దాని గమ్యాన్ని కానీ మనం ఎలాగైతే గమనించలేమో, అర్థం చేసుకోలేమో, అట్లాగే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అంతరంగంలో చేసేటటువంటి ఈ కార్యాన్ని కూడా మనం అర్థం చేసుకోలేము. మనం దాన్ని జరిగిందని నిర్ధారించుకోగలుగుతామే తప్ప అది అర్థం చేసుకోవడం అనేది ఎవరికి సాధ్యం కాదు. ఆత్మమూలంగా పుట్టిన ప్రతివాని పరిస్థితి అట్లాగే ఉంది. అందుకే అందరి అనుభవాలు చాలా భిన్నంగా ఉంటాయి. కొన్నిసార్లు నేను పలానా డేట్న తిరిగి జన్మించానని అనుకుంటాను, నేను అది డేట్గా ప్రకటించేసుకుంటాను కూడా. కానీ ఆ కార్యం అప్పుడే జరిగి ఉండకపోవచ్చు, దానికంటే ఎంతో ముందే జరిగి ఉండొచ్చు. వాస్తవానికి నేను స్పందించడానికి, నేను ప్రభు సన్నిధిలో కన్నీళ్లు విడవడానికి, నిజంగా నన్ను నేను తగ్గించుకోవడానికి, మార్మన్స్ అనుభవంలోనికి రావడానికి కారణం ఆయన ముందే నా జీవితంలో చేసినటువంటి ఈ తిరిగి జన్మ అనేటటువంటి అద్భుతం అయి ఉండొచ్చు. అది ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు నిజంగా. కానీ నేను స్పందించగలుగుతున్నానంటే ఆ కార్యం జరిగిందని అర్థం, అంతే కదా. అది ఎప్పుడు జరిగిందో తెలీదు. ఈరోజు అనుకుంటున్నాను నిన్న జరిగి ఉండొచ్చు, ఈరోజు జరిగింది అనుకుంటున్నాను, కానీ ఈరోజు జరిగి ఉండకపోవచ్చు, రేపు జరగవచ్చు. కానీ ఈరోజు దాని ఫలాలు కనబడుతున్నాయా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంతా చెప్పిన తర్వాత 9వ వచనంలో ఇదంతా ఎలా సాధ్యపడుతుంది అని అడుగుతున్నాడు నికోదేము. అది అర్థం కాక అడిగిన ప్రశ్న కాదు, ఎందుకంటే చాలా స్పష్టంగానే చెప్తున్నాడు కదా ప్రభు ఇక్కడ. కానీ నమ్మలేక చెప్పినటువంటి విషయం అనేది తర్వాత అర్థమవుతుంది. తర్వాత ప్రభు ఇచ్చినటువంటి గద్దెంపుని బట్టి అర్థమవుతుంది. కొంతవరకు అర్థం కాలేదు, కొంతవరకు నమ్మే మనసు కూడా కనబడట్లేదు. ప్రస్తుతానికి ఆ సంసిద్ధత కనబడట్లేదు నికోదేములో. అందుకే 2 విషయాలు మాట్లాడి గద్దిస్తున్నాడు. ఒకటి, నువ్వు ఇశ్రాయేల్లో బోధకుడుగా ఉండి ఈ సంగతులు తెలీదా అని అంటున్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఎందుకు ఆ మాట అంటున్నాడు అని అంటే, అది పాత నిబంధనలో ఉన్నటువంటి సత్యమే. నువ్వు మరి ఏం ఆధారం చేసుకుని ఏం బోధిస్తున్నావు ఇశ్రాయేలీలకి అంటే, ఆ విశ్రాంతి దినాల్లో ఏమేం చేయకూడదు, ఏమేం చేయొచ్చు, తర్వాత ఏ ఆహారాన్ని ఎట్లా వండుకోవాలి, ఏ బట్టలు ఎట్లా వేసుకోవాలి, ఇవే కదా బాహ్యంగా వాళ్ళు చూపించేటటువంటి నిష్టలో ఉన్నటువంటి కొన్ని విషయాలు. ఆలయానికి వెళ్ళినప్పుడు ఏ ఆచార క్రమాలను ఎట్లా పాటించాలి, సివిల్ లైఫ్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి నియమాల్ని అందరూ పాటిస్తున్నారా లేదా, వీటిపైనే దృష్టించారు. కానీ లేఖనాల ఆధారంగా దేవుడు చేసేటటువంటి కోణంలో, దేవుడు చేసేటటువంటి రక్షణ కార్యాన్ని అర్థం చేసుకునే పాపానికి ఎప్పుడు పోలేదు. అంటే అదొక సామెతగా చెప్తాం, తెలుసు కదా, పాపాన పోలేదు అని అంటే అదేం పాపమని నేను చెప్పట్లేదు. అంటే అదేదో తప్పు పని అన్నట్టు, అదేదో పాపం అన్నట్టు దాని జోలికి ఎప్పుడు పోలేదన్నమాట. అర్థం చేసుకునే ప్రయత్నమే ఎప్పుడు చేయలేదు. కానీ ఎందుకు చేయలేదు? ఆ ప్రయత్నమైనా ఎవరైనా చేయాలంటే ఎవరి వల్ల కలుగుతుంది? అది దేవుని ఆత్మ వల్లే కలుగుతుంది. అందుకే ప్రభు ఇక్కడ చెప్తూ ఉంటే కూడా ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమయ్యే ఒక విషయం ఏంటంటే, పలానా వాడు చాలా గొప్ప పండితుడండి, చాలా గొప్ప పాఠశాలలో చదువుకొని వచ్చాడు. పాఠశాల కాదు అది, ఏంది, యూనివర్సిటీ, చాలా పెద్ద విశ్వవిద్యాలయంలో చదువుకుని వచ్చాడు, థియాలజీలో డాక్టరేట్. ఊరికనే ఇచ్చేస్తున్నారు అనుకుంటా కదా ఈ మధ్య. మనం కూడా ఒకటి తీసుకుంటే పని అయిపోతుంది అనమాట. వాట్సాప్ యూనివర్సిటీ కూడా వాడుతున్నారా మన వాళ్ళు? ఏమో ఇప్పుడు చాట్‌జీపీటీకి షిఫ్ట్ అయ్యారేమో, ఏదో. కానీ మొత్తానికి అయితే నిజంగానే ఒక యూనివర్సిటీలో చాలా చక్కగా చదువుకుని వచ్చినటువంటి ఒక పండితుడు ఉన్నాడు అనుకున్నాం. ఉన్నంత మాత్రాన దేవుని చేత బోధించబడినటువంటి ఒక వ్యక్తి కాకపోతే అతనికి నిజంగా ఆత్మ చెప్పే సంగతులు ఎప్పుడూ అర్థం కావు. అతని జీవితంలో ఆ అనుభవం లేకుండా ఉండే ప్రమాదం ఉంది. అతను చెప్పేటటువంటి మాటలో ఆత్మ వలన కలిగేటటువంటి భావం లేని కారణంగా ఆ శక్తి లోపించేటటువంటి ప్రమాదం కూడా ఉంది అతని బోధలో. సో లెట్ us నాట్ జస్ట్ బి క్యారీడ్ అవే బై సర్టిఫికేట్స్ అండ్ టైటిల్స్ అండ్ డాక్టరేట్స్ అండ్ పిహెచ్డీస్ అండ్ వాట్ ఎవర్. థియాలజీలో నాకు అది ఉంది, ఇది ఉంది, అది కాదు. ఆ థియాలజీ ఎంతవరకు నీ జీవితంలో అన్వయించబడింది అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. న్యూమటాలజీ తెలుసు, ఎస్కటాలజీ తెలుసు, సొటీరియాలజీ తెలుసు, అన్నీ తెలుసు, కానీ అనుభవంలో ఏం లేదు. అన్నీ సర్టిఫికెట్లోనే ఉన్నాయి, అన్ని ఆలజీలు. ఓకే, సో అంటే ప్రభువు నిజంగా వాళ్ళు బోధించేటటువంటి బోధని సవాల్ చేస్తున్నాడు, వాళ్ళ అనుభవాల్ని సవాల్ చేస్తున్నాడు. వాళ్ళు ఇప్పుడున్న స్థితిలోనే ఉంటే కనుక దేవుని రాజ్య వారసులు కాకుండానే నిత్యనాశనానికి వెళ్తారన్నటువంటి విషయాన్ని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సో అసలు ఈ సంగతులు నీకు తెలీదా బోధకుడుగా ఉండి, మరి ఏం బోధిస్తున్నావు అని అన్నట్టుగా ప్రశ్నిస్తున్నాడు. అంటే నీ బోధ వల్ల ఎవరికి ప్రయోజనం? ఎవరికి ప్రయోజనం నీ బోధ వల్ల? ఈ సత్యంలోనికి వాళ్ళని నడిపించడానికి ఉపయోగపడకపోతే. ఇదే ప్రశ్న మనం ఈరోజు చాలామంది క్రైస్తవ బోధకుల్ని కూడా అడగాల్సి ఉంది కదా.
ఏవేవో బోధిస్తున్నారు కదా, మీ బోధ వల్ల ఎవరికి ప్రయోజనం? ఈ సత్యంలోనికి నడిపించడానికి కాకపోతే మీ బోధ అంతా కూడా. ఎందుకంటే ఇదే లేకుండా ఎన్ని నేర్పించినా, ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చినా, ఎంత మార్పు ఒక వ్యక్తిలో కనబడినా అంత బాహ్యమే కదా, అంత కృత్రిమమైనదే కదా. దానివల్ల ఎవరైనా దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారా? ఇది నొక్కి చెప్తే ఒక వ్యక్తి యెహోవా దొరుకు దినంన యెహోవాను వెతికేటటువంటి అవకాశం ఉంటుంది. నేడే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం అని ప్రభు పైన ఆధారపడేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ అదే లేకుండా నువ్వు ఏవేవో చెప్తే, నువ్వు ఇశ్రాయేల్లో బోధకుడుగా ఉండి ఈ సంగతులు నీకు తెలియదా అని అడుగుతాడు. తర్వాత ఇప్పుడు అడిగినంత మృదువుగా అడగడు ఆ దినాన. ఆ రోజు లెక్కప్ప చెప్పాల్సినటువంటి స్థితిలో ఉండి దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది మనం. తర్వాత వచనంలో అంటున్నాడు ప్రభు కదా, నేను భూ సంబంధమైనటువంటి విషయాలు మీకు చెప్తే మీకు అర్థం కాకపోతే, మీరు నమ్మకపోతే, పరలోక సంబంధమైన విషయాల్ని చెప్తే ఎలా నమ్ముతారు అని అడుగుతున్నాడు. అందుకే ఇందాక చెప్పాను, అర్థం కాకపోవడం మాత్రమే కాదు, కొంత నమ్మే పరిస్థితిలో కూడా లేడు. ఈ సంగతుల్ని విశ్వసించేటటువంటి సామర్థ్యము మళ్ళీ దేవుడు అనుగ్రహిస్తేనే వస్తుంది. అది నికోదేము విషయంలో ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు. జరిగిందని మాత్రం నిర్ధారించుకునే అవకాశం ఉంది, కానీ ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు. గాలి తనకిష్టమైన చోట తనకిష్టమైన సమయంలో వీస్తుంది కాబట్టి తన అంతరంగంలో పరిశుద్ధాత్మ ఆ కార్యాన్ని ఎప్పుడు చేశాడో మనకు తెలియదు. కానీ ప్రస్తుతం అయితే అతను ఉన్నటువంటి పరిస్థితిలో భూ సంబంధమైన విషయాలు ప్రభు మాట్లాడుతుంటేనే అర్థం చేసుకోలేనటువంటి, నమ్మలేనటువంటి స్థితిలో నికోదేము ఉన్నాడు అని అర్థమవుతుంది కదా. అదే కదా 11వ వచనంలో చెప్తున్నాడు. అయితే భూ సంబంధమైన విషయము అని ఎందుకంటున్నాడు అని అంటే, భూ సంబంధమైనటువంటి అలంకారాలతోనే కదా మాట్లాడుతున్నాడు ప్రభు. పరలోక సంబంధమైన విషయాల్ని వివరించడానికి పరలోక భాష వాడట్లేదు ప్రభు. నీ భాషలోనే కదా నీకు చెప్తున్నాను, అయినా నీకు అర్థం కావట్లేదు ఎందుకు? అలాంటప్పుడు ఇంకా పరలోక సంబంధమైన విషయాల్ని ఉన్నట్టుగా పరలోక సంబంధమైన విషయాలుగా చెప్తే నీకు ఎలా అర్థమవుతుంది అని చెప్తున్నాడు. ఎలా నమ్మగలుగుతావు అని చెప్తున్నాడు. అని చెప్తూ ప్రభు చెప్పినటువంటి మాటలను అసలు ఎందుకు నమ్మాలి, ఎందుకు అంగీకరించాలి, అర్థమైనా అర్థమవ్వకపోయినా దానిపైన ఎందుకు ఆధారపడాలి, ఎందుకు దాన్ని నమ్మాలి అన్నటువంటి 2 కారణాలు చెప్తున్నాడు. ఆ 2 కారణాలు వచ్చే వారం మనం తెలుసుకుందాం, ఓకేనా? కాకపోతే గాలి తనకిష్టమైన చోట విసిరినప్పుడు, అంటే పరిశుద్ధాత్మ తన మర్మయుక్తమైనటువంటి కార్యాన్ని జరిగించినప్పుడు దాని శబ్దం వల్ల నువ్వు దాన్ని తెలుసుకుంటావు. ఆత్మ వలన పుట్టిన ప్రతివాడును ఇలాగనే ఉన్నాడు అని ప్రభు చెప్పినప్పుడు, నిజంగా నేను ఆత్మ మూలంగా పుట్టానా లేదా అన్నటువంటి ఆ సంగతిని నేను ఎలా నిర్ధారించుకోగలుగుతాను? ఎలాంటి ప్రభావం నాలో కనబడుతుంది, ఏ శబ్దం నాలో వినబడుతుంది? ఒకవేళ పరిశుద్ధాత్మ నాలో వీచి ఉంటే, నా అంతరంగంలో తన తిరిగి జన్మించేటటువంటి ఆ కార్యాన్ని జరిగించుంటే, ఏ లక్షణాలని బట్టి నేను దాన్ని రుజువు చేసుకోగలను అనేది మాత్రం చాలా స్పష్టంగా లేఖనాల్లో మనకు చెప్పబడింది. ఆ 6 లక్షణాల గురించి మొదటి యోహాను పత్రికలో ఇదే రచయిత, ఈ యోహాను, ఈ సువార్త రాసినటువంటి యోహానే, అపోస్తులైనటువంటి యోహానే మొదటి యోహాను పత్రికలో ఒక 6 లక్షణాలు చెప్తున్నాడు. ఈ లక్షణాలు ఉంటే ఒక వ్యక్తి తిరిగి జన్మించినట్లే అని చెప్తున్నాడు. ఏంటి ఆ 6 లక్షణాలు అని అంటే, దాన్ని వివరించను నేను. నీవు తిరిగి జన్మించావా అన్నటువంటి ఒక కరపత్రం మన దగ్గర ఉంది, అందులో వివరాలు ఉన్నాయి. కేవలం ఆ లక్షణాలు ఏంటో గుర్తు చేస్తాను నేను. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, యేసే క్రీస్తు అని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ప్రకారం, దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, దేవుని బీజం అతనిలో నిలిచి ఉంటుంది కాబట్టి అతను పాపము చేయజాలడు. అది దేవుని మూలంగా పుట్టిన వానికి ఉన్నటువంటి లక్షణం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 29వ వచనంలో, నీతిని జరిగించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో, మనము సహోదరులను ప్రేమిస్తున్నాము కాబట్టి మరణము నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము అంటున్నాడు. అది ఇంకొక లక్షణం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని మూలంగా పుట్టినవాడు లోకమును జయిస్తాడు అని చెప్తున్నాడు. అలాగే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో చివరి భాగంలో, దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొను గనుక దుష్టుడు వానిని తాకడు, దుష్టుడు వారిని ముట్టడు అన్నటువంటి మాటలు చెప్తా ఉన్నాడు. సో ఈ 6 లక్షణాలు తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఇవన్నీ చేస్తే ఈ 6 అడుగులు మీరు వేస్తే దీన్ని బట్టి మీరు తిరిగి జన్మిస్తారని చెప్పట్లేదు యోహాన్. కానీ మీరు తిరిగి జన్మించుంటే అది ఎలా జరిగిందో మీకు తెలియదు, కానీ జరిగిందో లేదో మీరు నిర్ధారించుకోవచ్చు అని చెప్పాడు కదా ఇందాక యేసు ప్రభు. అది నిర్ధారించుకోవడానికి 6 ఖచ్చితమైనటువంటి లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి మీలో ఉంటాయి. ఉండాలి అనట్లేదు, ఉంటాయి అంటున్నాడు. హీస్ టాకింగ్ అబౌట్ ఎ ఫ్యాక్ట్ దట్ ఇట్ విల్ బి సీన్ యాజ్ అన్ ఎవిడెన్స్ దట్ యు ఆర్ బోర్న్ అగైన్.
ఇవి ఉంటాయి, ఉండాలి కాదు. అయితే అందరిలో అన్ని లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించే అంత స్థాయిలో ఉంటాయా ఎప్పుడు అంటే అలా ఉండకపోవచ్చు. ఒక్కొక్కరు ఎదుగుదలను బట్టి కొందరిలో కొన్ని లక్షణాలు ఎక్కువగా, కొందరిలో కొన్ని లక్షణాలు తక్కువగా కనబడవచ్చు. కానీ అసలే లేని పరిస్థితిలో మాత్రం ఏ విశ్వాసి ఉండడు. ఈ 6 లక్షణాల్లో ఏది నాలో లేదండి, అసలే లేదండి అన్నటువంటి పరిస్థితిలో ఒకవేళ ఒక వ్యక్తి ఉంటే కనుక పరిశుద్ధాత్మ అతని అంతరంగంలో తిరిగి జన్మించేటటువంటి అద్భుతం చేశాడని చెప్పడానికి ఎలాంటి ఆధారము లేదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నాం. మనం ఏ కారణాన్ని బట్టి రక్షణ పొందామని అనుకుంటున్నామో నాకు తెలియదు. ఏ కారణాన్ని బట్టి నేను ఈరోజు చనిపోతే పరలోకానికి వెళ్తానన్నటువంటి నిశ్చయత మనం కలిగి ఉన్నామో మనకు తెలియదు. అవంతా కూడా తప్పుడు నిశ్చయత అయి ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. కానీ నిజంగా వాక్యం ఇచ్చే నిశ్చయత ఏంటి అని అంటే పరిశుద్ధాత్మని అంతరంగంలో ఈ కార్యం జరిగించుంటే, క్రొత్తగా జన్మించడం అనేటటువంటి కార్యాన్ని జరిగించుంటే, అప్పటి వరకు నువ్వు మరణమై ఉన్నావు, పాపాన్ని ప్రేమించావు, ఇప్పుడు బ్రతికించబడినటువంటి వానిగా క్రీస్తును ప్రేమిస్తున్నావు, క్రీస్తు ప్రేమించే వాటిని ప్రేమిస్తున్నావు, క్రీస్తు ద్వేషించే వాటిని ద్వేషిస్తున్నావు అన్నటువంటి మార్పు నీలో కలిగితే అది నిజంగా పరిశుద్ధాత్మని అంతరంగంలో ఇచ్చేటటువంటి నిశ్చయత. ఈ అద్భుతం ఎవరిలో జరగలేదో వారు దేవుని రాజ్యాన్ని చూడరు. ఇదే సత్యమని నమ్మడానికి కారణం ఏంటి? అసలు పరలోకం ఎవరు చూసి వచ్చారండి? మీరు చూసారా? పరలోకం నరకం ఉందని చెప్పడానికి ఆధారం ఏంటండి అని వాదిస్తే ఎందుకు ఈ విషయాల్ని నమ్మాలో యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. వాటిని మనం వచ్చే వారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు తన వాక్యాన్ని దీవించినాడు.